హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు వచ్చేసి మా పాప శిఖర బర్త్డే అనమాట. సో నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆబ్వియస్లీ ఇంకేమైనా అకేషన్స్ ఏమున్నా సరే టెంపుల్కి అయితే వెళ్తాం కాబట్టి ఇంకా నేను మా పాపనైతే రెడీ చేస్తున్నాను. సో ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే అదొక పెద్ద టాస్క్ అండి. ఇక మా పాప అయితే ఇంకా ఘోరంగా రెడీ అవుతుంది, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనకి నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అన్నట్టే ఉంటుంది. అండ్ ఇంకా నేను, మా హస్బెండ్, పాప అండ్ మా మరిది గారు అందరు కలిసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మన ఫేమస్ టెంపుల్ హన్మకొండ వరంగల్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఫేమస్ కాబట్టి మేము మళ్ళీ ఆ టెంపుల్కే వెళ్తున్నాము. అండ్ ఎప్పుడు చూసినా సరే మేము నార్మల్గానే దర్శనం చేసుకుంటున్నాము, లైక్ అంత రష్ అయితే ఉండదు. కానీ ఆ రోజు ఏమైందో తెలియదు కానీ చాలా రష్ అనమాట. పైగా నాకు తెలిసినంత వరకు అయితే సండే కాబట్టి చాలా రష్ ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ మేము వెళ్ళింది కూడా అరౌండ్ 11కి అలా వెళ్ళాము. వెళ్ళేసరికి కూడా చాలా రష్ ఉంది, పైగా మండటి ఎండలు కాబట్టి ఇంకా వెళ్ళేసరికి కొంచెం అలసిపోయాం కూడా మేము. చాలా లైన్ కూడా ఉండే, దేవుడు దర్శనం చేసుకోవాలంటే అంత ఈజీగా ఉండదు కాబట్టి సో ఎంత ఏమున్నా సరే మనం దర్శనం చేసుకోవడానికి అయితే వెయిట్ చేయాలి. లైక్ మీరు కూడా చూడండి ఎంత రష్ ఉందో. పైగా సండే రోజు అయితే ఇంకా రష్ ఉంటుందని నేను అనుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంతమంది టికెట్స్ తీసుకొని ఉంచున్నారు, కొంతమంది నార్మల్గానే వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డు కౌంటర్ అండి. లడ్డు కౌంటర్ దగ్గర కూడా చాలామంది గొడవ పడుతూ మరీ తీసుకుంటున్నారు. అండ్ ఆబ్వియస్లీ మేము వెళ్ళేసరికి అయితే లైక్ లడ్డు కానీ పులిహార కానీ అయిపోయింది, కానీ మేము ప్రసాదం కోసమైనా వెయిట్ చేసాము. ఇది చూడండి ఎంత లైన్ ఉందో. దగ్గర మాకు దర్శనం చేసుకోవడానికి 1.5 hours నుంచి 2 hours పట్టింది. అండ్ ఫైనల్లీ మేమైతే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకుని అయితే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సో చాలా సేపటి తర్వాత ఇంకా మాకు రవ్వ కేసరి అనే స్వీట్, అలాగే పులిహార. సో మా హస్బెండ్కి మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి పులిహార అనమాట. సో ఆ పులిహార కోసమైనా సరే మేము అక్కడ చాలాసేపు వెయిట్ చేసాము. అండ్ మా పాపకు కూడా చాలా ఇష్టం పులిహార, ఎంత ఇష్టంగా తింటుందో. సో మీరు కూడా టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రసాదం అయితే తినకుండా అయితే ఉండరు, ప్రతి ఒక్కరం అంతే. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను మా ఫ్యామిలీతో అయితే వెళ్ళాను. నార్మల్గా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాను టెంపుల్కి, కానీ ఫ్యామిలీతో వెళ్ళడం చాలా రేర్. ఇంట్లోనే పూజ చేసుకుంటాం మ్యాక్సిమం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత శిఖర కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకా ఏదో ఒక ఫ్రూట్ అనేది తింటుంది తను. రోజు తన డైలీ రొటీన్లో ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తింటుంది. తినేసిన తర్వాత ఇంకా మా ఇంట్లో వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్గా ఇంకా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వస్తూ ఉంటారు కాబట్టి వంట అయితే త్వరగానే స్టార్ట్ చేసాము. అండ్ నార్మల్గా ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలి కాబట్టి ఇంట్లోనే ఇలా చిన్నగా చేసుకున్నాం. శిఖర ఆల్మోస్ట్ కంప్లీట్ 5 years కాబట్టి ఇంకా చాలా ఎగ్జైట్గా ఉంది. నేనైతే లైక్ సడన్గా ఒకటేసారి ఎమోషనల్ అయిపోతాము, శిఖర చాలా పెద్దగా అయిపోయింది అన్నట్టు. అరౌండ్ 5 years మాకు కళ్ళు మూసి తెలిసేలోపు 5 years కంప్లీట్ అయిపోయింది. మా చిన్ని పాప చిన్ని చేతుల మీద నుంచి ఇంత పెద్దగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ 1 year అయిపోయింది, 1 year అయిపోయింది, మా పాప పెద్దగా అయిపోయింది అన్నట్టు ఓ ఫీల్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ చుక్క ముక్క లేకుండా అయితే పార్టీ అయితే ఎండ్ కాదు కాబట్టి ఇంకా మేము లైక్ చికెన్ ఫ్రై చేసాము అండ్ మటన్ కర్రీ అండ్ రైస్ అయితే అవుతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మా హస్బెండ్ అయితే సెట్ అయిపోయారు బయటని. సో మీ ఇంట్లో కూడా సెలబ్రేషన్స్ ఇలానే జరుగుతాయి కదా, ఆబ్వియస్లీ అందరి ఇంట్లో ఉండేది.
అండ్ లైక్ మా వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప మా మరిది అయితే చాక్లెట్ మీదనే వచ్చిన చాక్లెట్లన్నీ వాళ్ళే సగం తినేస్తున్నారు. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.